హాయ్ దోస్తులు, మేమైతే ఏడుపాయలు కనకదుర్గమ్మ దగ్గరికి అయితే వచ్చేసినాము. వనదుర్గమాత ఏడుపాయలు మెదక్ డిస్టిక్లో ఉంటుంది. మా విలేజ్కి చాలా దగ్గరలో ఉంటుంది. చూడండి, ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడికైతే నేను దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయాక ఇక్కడ బయట వచ్చి మేము వచ్చేసాం బయటికి. మా దోస్తులతోనైతే ఇక్కడికి వచ్చేసాను నేను. దోస్తులతోని ఎంజాయ్ చేయడం అంటే చాలా బాగుంటుంది. అది కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, చాలా చిన్నప్పటి దోస్తులు అంటే మస్తు ఉంటుంది. ఇంతకుముందు కూడా మేము వైజాగ్ వెళ్ళాము. ఇక్కడ చూడండి, టెంపుల్కి ఆపోజిట్లో ఈ గుండం ఉంటుంది. ఈ గుండం దగ్గర పిల్లలు కాని వాళ్ళు స్నానం చేస్తారు, పెళ్ళి కాని వాళ్ళు స్నానాలు చేస్తారు. ఇక్కడ చేస్తే అలాంటి వారికి అవుతుందని చెప్పేసి ఒక నమ్మకం. ఇక్కడ చూడండి, మా దోస్తులు 2 కోళ్ళను అయితే తీసుకున్నాం మేము. వాటికి అమ్మవారికి చూపించి జెల్ తిప్పించాము. జెల్ తిప్పించి తీసుకొని వెళ్ళాము కొట్టించుకొని కర్రీ వండడానికి. కూర ఇగో మా దోస్తు వంట చేస్తుండు. మా దోస్తుతో పాటు నేను కూడా చూడండి, మంచిగా కట్టెల పొయ్యి మీద వండుకొని మంచిగా తింటే ఏమన్నా ఉంటుందా? వావ్, మస్తు అనిపిస్తుంది. అందుకే చిన్నప్పుడు దోస్తులతో వెళ్తే మస్తు అనిపిస్తుంది. చూడండి, వంట నేను మా దోస్తు ఇద్దరం కలిసి చేసాం. వంట వంట అయిపోవడానికి వస్తుంది. ఆనియన్స్, కరివేపాకు, టమాటాలు, మసాలాలు వేసినాము. ఆఖరికి వస్తే కర్రీ రెడీ. కానీ కర్రీ చేసాము, మస్తు స్పైసీగా అయింది. ప్లేట్లలో అయితే పెట్టేసుకున్నాం, మందు బాటలు పెట్టేసుకున్నాం. చూడండి, ఆనియన్స్, నిమ్మకాయలు, బీర్లు. ఇది నేను, మా ఫ్రెండ్ పవన్, ఇగో వీడు రాజు, వీడు నాగేష్, వీడు వచ్చేసి కుమార్, వీడు సాయి. అందరం చిల్ అవుతున్నాం. మార్నింగ్ 11-11:30కి కూర్చున్నాము. కూర్చొని మస్తుగా ఒక రౌండ్ అయిపోని ఇంకో రౌండ్, ఇంకో రౌండ్ అయిపోని ఇంకో రౌండ్. చికెన్ మాత్రం మస్తు స్పైసీగా అయింది. కట్టెల పైన వండాం కదా, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇలాంటి ఎంజాయ్ చేయాలంటే ఫ్రెండ్స్తో వెళ్తేనే మస్తు ఎంజాయ్ చేయవచ్చు. చూసారా, మా వాడు ఒక బీర్ వెనక్కి పెట్టేసిండు.